అన్న నువ్వు పెళ్లి చేసి సాగదోల్యం వల్ల నా ఇంటికి తీసుకొచ్చిన వల్ల నెల కాలేదు ఇల్లు పాతమాలు మంచిగా లేదని అన్నది నీ బిడ్డ. నా కొడుకు కూరలు గిట్లా అంటానంటే కొడుక నీకన్నా ఎక్కువ నాకేమున్నది కానీ ధనం కుటీరం తాళం చేయి ఇచ్చిన ఊరు బయట రంగు సూటీల మాలు కట్టిండు. అక్కడనే వచ్చేటోళ్ళు వస్తారు, వంటలు అవుతాయి, భోజనాలు నడుస్తాయి, అన్నిదాలు నడుస్తాయి. అక్కడనే గృహప్రవేశం జరుగుతుంది. అన్న కొత్త మాలు కాడిపోతుంది. ఆ ఊరు బయట గోదర కొట్టం కాడ కట్టిండు. నా కొడుకు పనోటికి పాయిరాల మేడద్దా. నీకొక్క కొడుకు నాకొక్క బిడ్డ. లక్షలకు తరైన పాత మాలు మంచిగా లేదని ఊరు బయట రంగుల మాలు రంగు సూటీల మాలు కట్టి పోదామని అప్పటికి కూడా నమ్ముతారు. మరి భార్య భర్తలు తీసుకొని దబా 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 ఊరు బయటకు వచ్చే వరకు రంగు సూటీల మాలు లేదు, గోగుల కొట్టం, కొండ దోమల కొట్టం. ఏమిటమ్మా ఈ గోగుల కొట్టం బయటికి తీసుకొచ్చినావు, నా బిడ్డ అది ఇక చూపిస్తారా అన్నది. పనగడి పక్కకు పెట్టింది, గేటు పక్కకు పెట్టినట్టే ప్రభావతి కనిపిస్తుంది. ఒరే అన్నా మహేంద్రగిరి రాజా, నీ బిడ్డ ప్రభావతి అగో నీ సొమ్ము నీకు ముట్టింది. నీ బిడ్డ ఏం చేసిందో అడగరా. జరుగుండె చల్లు అని అమ్మున వారు రమ్మున ముల్లైనాడు యాపకాతగుండే చక్కెర ఎగిరి బాబా లక్ష్మి. మన బిడ్డ ఇంటికాడ పండుగని మనం ఆశపడి కొత్త బట్టలు కొనుక్కొని వస్తే మన బిడ్డకి కొండ దోమల్ల గోగుల కొట్టం ఉన్నదాని ఆ బిడ్డ చూసే వరకు గత గూడు వెంటికలు ఉన్నాయి. దిగ ఉరికొచ్చి బిడ్డ మీద తల్లి తల్లిదండ్రులు పడ్డారమ్మా. నాకొక బిడ్డ వారి నా బిడ్డ, నేను నెయ్యో ఒక్క వెన్నో ఒక్క పెట్టి అరిచితుడు నిలవచ్చు వారి కొరకు దాగుకున్నా. నువ్వు రాజుల ఇళ్ళల్లో